హలో బ్రదర్, హాయ్. హాయ్ హాయ్ బ్రో. ప్రస్తుతం బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా. సో నీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగా చెప్తున్నాను, అసలు 1,48,000 తులం బంగారం అంటే అది బంగారం వాళ్ళే కూడా డైమండ్సా? దేవుడా, మాలాంటి పేదవాళ్ళు బంగారం కొనాలంటే కష్టము. ఇది ఉన్న వాళ్ళకు రిచ్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ కిలోల బంగారం ఉంది కాబట్టి వాళ్ళకి పెరిగింది అనుకో ప్లస్ అవుతుంది. చాలా మంది పేదవాళ్ళు ఒక పెళ్లి చేయాలి, ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేయాలంటే మాత్రం బంగారం కొనాలంటే ఇది చాలా కష్టకాలమే. అసలు బంగారం ఏంటి, మొన్న ఒక 2-3 మంత్స్ బ్యాక్ చూస్తే 80-90 వేలు ఉండే, ఇప్పుడు 1,48,000 తులం బంగారమా? అది బంగారమా దేవుడా, డైమండ్సా? సో ఇలానే పెరుగుతూ వెళ్తే అసలు మధ్య తరగతి వాళ్ళకి అందుతుంది అంటావా? నాకు తెలిసి బంగారం అయితే కొనలేరు, రోడ్లు గోల్డ్ కొంటాం మేము. మా అంటే ఈ బంగారం కొని మేము కొనాలని పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆ బంగారం మెడల్ వేసుకుంటే కూడా చాలా భయము. ఇప్పుడు వేసుకుంటే కూడా భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంలో మిస్ అయిపోయింది అనుకో, 2-3 సార్లు పోయింది అనుకో, ఇక దాని గోస వేరే ఉంటది. దీని వల్ల రిచ్ వాళ్ళు రిచ్ అవుతున్నారు, లేని వాళ్ళు లేనిలానే ఉంటున్నారు. దీనివల్ల మాకు ప్లస్ ఏం లేదు, మైనసే మాలాంటి పేదవాళ్ళకి. ఎందువల్ల పెరుగుతుంది అంటావు బ్రో? అంటే ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్లే అంటావా, ఇంకా ఏదైనా కారణం? యుద్ధాల వల్ల కావచ్చు, ఇప్పుడు అమెరికా కొన్ని దేశాల వల్ల డాలర్స్ రేటు పెరగడం వల్ల కూడా అవుతుంది ఇది. ఎందుకంటే దీని వల్ల ఇది తగ్గే ఛాన్స్ లేదంటున్నారు, కానీ ఎంత పెరిగినా తగ్గే ఛాన్స్ ఉండదు. మా అంటే 1,000 రూపాయలు 2,000 తగ్గుతుంది, అంతకంటే తగ్గదు కదా బంగారం. ఏంటి ఇట్లా దూసుకెళ్ళిపోతుంది, 1,48,000, ఇంకా రేపు చూస్తే 1,50,000 మామూలుగా పెరుగుతూనే ఉంది బంగారం. సిల్వర్ గురించి ఏం చెప్తారు? అది కూడా 3 లక్షలు. సిల్వర్ అవును 3 lakhs అయింది. అంటే అసలు సిల్వర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు, కానీ ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం అయితే సిల్వర్ కొని పెట్టుకోండి, దానివల్ల కూడా మంచి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 3 lakhs అవ్వబోతుంది. ఆల్రెడీ నిన్న ఎంత 2,98,000 కిలో అది సిల్వర్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 3 lakhs అయ్యే ఛాన్స్ ఉంది 2-3 days లో. దీనివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఏంటంటే ఒక పేదింటి అమ్మాయి బంగారం పెట్టకుండా పెళ్లి చేసే ఛాన్స్ వస్తుండొచ్చు ఫ్యూచర్ లో. ఈ బంగారం కొనే స్తోమత మాలాంటి పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం కొనలేరు. నేను పేదోన్నే, ఏమన్నా అనుకోరి, నేను పేదోన్నే, నా బంగారం ఏం లేదు. బంగారం ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా, మీ ఒపీనియన్ ఏంటి అసలుకి? అంటే కొనగలుగుతాం అనుకుంటున్నారు ఫ్యూచర్? డౌటే అండి, ఎందుకంటే ఇప్పుడే 1 lakh అబోవ్ ఉందంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా 2 lakhs కూడా క్రాస్ అవుతుంది అని చెప్పినా పెద్ద ఏమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 30,000 ఉన్నప్పుడే ఆలోచించిండు ఒక తులం బంగారం కొనడానికి. అలాంటిది ఇప్పుడు తులం బంగారం 1 lakh అబోవ్ ఉందంటే ఆ 1 lakh అబోవ్ పెట్టగలుగుతాం. అప్పుడే 1 lakh అబోవ్ పెడితే 3 తులాల బంగారం వచ్చేది. ఇప్పుడు చాలా కష్టం అండి, ఏం చెప్పాలి, అంత బంగారం రేటు పెంచేస్తే ఎట్లా మిడిల్ క్లాస్ పర్సన్స్. ఇప్పుడు 1 gram తీసుకోవాలంటే 12,000 13,000 ఉంది. అప్పుడు 1 gram ఎంత 6,000 5,500 ఉండే. ఎంత 4 years 3 years కింద కొనలేమండి ఈ జన్మకి ఇంకా బంగారం. ఇదంతా మార్కెట్ స్ట్రాటజీ అంటారా? అంతే కదా. ఇప్పుడు ఉన్నోడు కొంటాడండి, పొలమమ్మో భూమమ్మో వాట్ ఎవర్ అమ్మి కొంటారు. లేని పరిస్థితి ఏంది, ఒక గ్రామన్నా కొనాలనుకుంటారు కదా. ఆ లేడీస్ కి ఒక చిన్న గ్రామ్ అన్న, మొన్న ఈ ముక్కుపుడుకో కొందామని పోతేనే 2,500 రూపీస్ అన్నాడు వాడు. నాకు ఈ ముక్కుపుడక 1,600కి వచ్చిందండి. ఇదే ముక్కుపుడక 2,500 రూపీస్ చెప్పగా నేను షాక్ అయిపోయినా. ఏంది మరి ఇంత దీనంత వెయిట్ కూడా లేదు అది. సో నేను చెప్పేది ఏంటంటే అందరు బతకాలి, అందరికి లాభాలు రావాలి. లేనోని గురించి కూడా కొంచెం ఆలోచించి ఏదన్నా ఇంకా. దీనికి రీజన్ ఏంటంటారు? ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలే కారణం అంటారా, లేకుంటే నేనైతే రేవంత్ రెడ్డి అన్న వచ్చుడుకు కారణం అనుకుంటున్నా. బంగారం రేటు పెరగడం? అవును, ఎందుకని? ఆయన వచ్చి నుంచి అన్ని పెరుగుతున్నాయి, అన్ని ఎక్కువనవుతున్నాయి అని తక్కువ అవుతలేవు, అందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ.